హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రజెంట్ అయితే మనం కొత్తూరు మండలంలోని కంటమానగూడ విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ మనలో అయితే వేశారు, చాలా చక్కగా వేశారు. అంటే చాలా వరకు మన కొత్తూరు మండలంలో మనం సేల్ చేస్తున్నాం, కొంటున్నాం కదా. సుమారు 200-300 రూపాయలు కిలో అమ్ముతున్నారు. మనం కొనడానికి చాలా కష్టంగా ఉంది. చూడండి, మన గిరిజన ప్రాంతాల్లో నేనైతే ఎక్కడ చూడలేదు. చూడండి, మన విలేజ్లో మన వాళ్ళు అయితే వేశారు, చాలా చక్కగా వేశారు. ఒకసారి అయితే కట్ చేశారంట. ఎలా చేశారు ఏంటని మనల్ని అడుగుదాం. ఒకసారి చెప్పాను, ఎప్పుడు వేశారు ఇది? ఎన్ని రోజులు అయింది? ఇది ఒక సంవత్సరం అయింది. తర్వాత ఒకసారి కోసారా ఇది ఫ్రూట్స్? 4-5 సార్లు కోసారా? ఇరిసి పెట్టారా ఏంటిది? డ్రమ్లే కదా. మన సైడ్ ఇటు సైడ్ మన వాళ్ళు ఎవరో వేయలేదా? వేయలేదు. ఎక్కడో మా పేదోడు ఎక్కడి నుండి తెచ్చినాడు, మాకు తేలదు. ఇప్పుడు 60 మొక్కలు తెచ్చినాడు. ఇవైతే మన సైడ్ అయితే మన భావిన్ మండలం సైడ్, కొత్తూరు మండలంలో చాలా అరుదుగా ఎక్కడో ఉన్నాయి. కానీ చూడండి, మనకి గిరిజన ప్రాంతాల్లో కొండల దగ్గర ఉంటాయి కదా, చాలా ప్లేస్ అయితే ఖాళీగా ఉంటుంది. చూడండి, మన వాళ్ళు అయితే ఒక 5 సెంట్లు దగ్గర 5 సెంట్లు ఉంటుంది కదా, 5 సెంట్ల ప్లేస్లో చాలా చక్కగా అయితే నాటుకున్నారు. మనకి ఈ ఫ్రూట్స్ ఉంది కదా, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక యాపిల్ తింటే ఎంతో, ఇది అంతే. మనకి ఫీవర్ వచ్చినా చాలా యూజ్ అవుతుంది. ఇదైతే పండించండి, ఎందుకంటే బయట మనం కొంటే చాలా రేటు. మనకి ప్లేస్లు ఉంటాయి మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ. ఇవి పండించుకుంటే మనకి ఇక్కడే ఫ్రూట్స్ మనం తీసుకొని తిండికి చాలా బాగుంటుంది. చూడండి, అరటి చెట్లు గట్రా చాలా చక్కగా వేసుకున్నారు. ఇలాగ ప్లేస్లు వృధా చేసుకోకుండా ఇలా చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. మనం అమ్ముకోవడానికి బాగుంటుంది. తర్వాత తక్కువ రేటుకి మనం ఎవరికైనా ఇవ్వడానికి మనకు కూడా తక్కువ రేటుకి దొరుకుతాయి. చూడండి, ఒకసారి చూపిస్తాను. చాలా చక్కగా అయితే ఇక్కడ పంట కూడా వచ్చింది. వెంకయ్య గారు ఈ యొక్క చూడండి, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు అయితే నాటారంట. ఇతనే ఇక్కడ అన్నీ చూసుకుంటారట. మట్టి కూడా ఇతనే ఆ మొక్కలు చుట్టేసి అంతా క్లీన్ చేయడం, అంత నీట్గా చేయడము. కానీ ఎన్నిసార్లు వేసారా ఇవి ఈ ఫ్రూట్స్? తీసారు కదా. చూడండి, మట్టి కూడా చాలా సారవంతంగా ఉంది. చూడండి, ఫ్రూట్స్ చాలా నిగరింపుగా చాలా బాగుంది. మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైనా సహకరిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఫ్రూట్స్ అన్ని చాలా నీట్గా పుష్టిగా ఉన్నాయి మొక్కలు అయితే. మీరు కూడా మన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్రూట్ ఎంత విలువైందో మీ అందరికీ తెలుసు. ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి. అన్నీ మనకి జ్వరమైన ఏదైనా ఎక్కువగా కొంటున్నాం ఈ మధ్యన, చూస్తున్నారు మీరు అందరు కూడా. ఇవి ఎందుకంటే బయట చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. మనం పండించుకుంటే మనకి బెస్ట్ కదా అని నా ఒపీనియన్. ప్రతి ఒక్కరు కూడా పండించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ మొక్కలు అయితే నాటేటప్పుడు చాలా వరకు సిమెంట్తో చేసిన రాడ్లు ఇలా పెడుతుంటారు కదా, స్తంభాలు. వీటికైతే చూడండి, గిరిజన ప్రాంతాల్లో మీ అందరికి ఎక్కువగా ఎదురుకు సంబంధించిన కర్రలు దొరుకుతాయి కదా, అవి చూడండి చాలా చక్కగా ఇలా చేసుకొని ముందు బాగా వేసుకున్నారు. చూపించండి. ఎటువంటి ఖర్చు కూడా లేదు. నార్మల్గా ఇలా ఎదురు కర్రలు చాలా బాగా చేశారు. చాలా చక్కగా అయితే వేసుకున్నారు. ఇలా చేస్తే ఖర్చు ఏమి ఉండదు. మనకు ఫ్రూట్స్ అయితే మంచిగా దిగుతున్నాయి. చూడండి, ఈ సైడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా 2 days అయిందంట తీసి పళ్ళు. మన ప్రాంతాల్లో నేనైతే ఇది ఫస్ట్ టైం ఇటు సైడ్ చూడడం. మా విలేజ్ దగ్గర తాలాడ ఒకటి అనుకుంటా, తర్వాత పసికిడి విలేజ్లో చూసాను. వాళ్ళు సిమెంట్తో రాడ్లు వేసి పండిస్తున్నారు. కానీ మన గిరిజన ప్రాంతాల్లో ఎదురుకర్రలు మనకి ఎక్కువ దొరుకుతాయి కదా, వాటిలో కింద వేసుకొని చేసుకుంటే బెస్ట్. గుండెటి వేస్తారా? ఇష్టమే వేస్తే నార్మల్ పండిస్తాను రా, మంచిది. చూడండి, గుండ కూడా వేయట్లేదట. చాలా నీట్ గా అయితే అవుతున్నాయి. సాధారణ పండిస్తుంటారంట. చూడండి, మన ఒంటికి చాలా మంచిది. చాలా దగ్గరలో బయట అయితే
గొండ కట్టేసి ఫ్రై చేసి స్ప్రేలు గట్ట కొట్టి మెడిసిన్తో పండిస్తారు. మన సైడ్ చూడండి వీళ్ళైతే నేచురల్గా ఎరువులతో పండించారంట. ఈ విధంగా చేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అలా చేసుకోండి. ఇలాట జాబే పుట్టింది బాబు, పుడుతుంటాడు కానీ మేము గడ్డి లేక మనం పీకుతాము. చూసారు కదా, ఇలా అయితే చేసుకోండి. మనం ఇవి పండించడానికి చాలా బెస్ట్. ఎరువులు వాడకుండా నార్మల్గా మన సైడ్ గత్తం అంటాం కదా, ఆవులు తాలిది, అది వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని వాళ్ళైతే చెప్తున్నారు. ఆ విధంగా ట్రై చేయండి. ఒకసారి మీరు కూడా మీ విలేజ్లో ట్రై చేయండి, ఎలా ఉందో ఒకసారి పండిస్తే ఎలా పండిస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.